అస్సలాముఅలైకుం, నమస్తే. వెల్కమ్ టు కలర్స్ ఆఫ్ కోహినూర్. ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు గ్రౌండ్ నట్స్ అండ్ కార్న్ హార్వెస్టింగ్ని. అదేనండి మొక్కజొన్న ఇంకా వేరుశెనక్కాయ. అలాగే మీరు ఎప్పుడు చూడని కొన్ని ఫ్రూట్స్ని కూడా చూడబోతున్నారు. ఇంకా చాలా అందమైన ప్రకృతిని. ఇంకెందుకు ఆలస్యం, పదండి మరి. ఇక్కడ మీరు చూస్తున్నది పులికాయల చెట్టు. పులిచారికాయలు అని కూడా అంటారు. ఇవి తెల్లగా చాలా అందంగా ఉంటాయి. కొన్ని నల్ల రంగులో కూడా ఉంటాయి. నల్లగా ఉండే కాయల చెట్టుకు ముళ్ళులుండవు. ఇవి తినడానికి తీయగా కొంచెం చేదుగా ఉంటాయి. వీటి వలన మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇదిగో ఇదేనండి మా చెనిక్కాయ చేను. వేరుశనగకాయలను మా సైడు చెనిక్కాయలు అంటాము. శ్రీ సత్యసాయి అనంతపూర్ జిల్లాల్లో వీటిని చెనిక్కాయలు అని అంటాం. మా అన్న రైతు బిడ్డ. చెనిక్కాయలు భూమిలో ఉండిపోకుండా బాగా మంచిగా మొత్తం అన్నీ వచ్చేసేలాగా పీకాలండి వాటిని. అందుకోసమే కొద్దిగా వర్షం పడిన తర్వాత వీటిని పీకడం స్టార్ట్ చేస్తారు. మా పొలంలో చాలా జింకలు ఉన్నాయండి. ఇంకా నెమళ్ళు కూడా ఉన్నాయి. ఒక్కటి కూడా నా కెమెరాకు దొరకలేదు. నెమళ్ళు అయితే పెద్ద పెద్ద గుండ్ల వెనకాల వెళ్ళి దాక్కున్నాయి. అసలు ఒక్కటి కూడా బయటికి రాలేదు. లేకపోతే చేసి నేను వాటిని కూడా చూపించేదాన్ని. ఇవన్నీ కూడా జస్ట్ ఇప్పుడే కట్ అయి ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం అంతా కట్ చేసుకుంటూ వెళ్తుంది. నేను చూపిస్తాను అక్కడికి వెళ్ళి. మీకు ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఇలా వెళ్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే మొత్తం మొక్కజొన్ననంతా కూడా ఈ విధంగా నీట్గా వలిచి మరీ ఇస్తాయన్నమాట మిషన్స్. చూస్తున్నారు కదా ఎంతెంత సైజు ఉన్నాయి. మొక్కజొన్న కూడా చాలా మంచి సైజు ఉన్నాయి. వెరీ నైస్. చూడండి ఎంత చక్కగా ఓన్లీ ఆ సీడ్స్ని మాత్రమే వేస్తుంది. ఇది గంటకింత అని తీసుకుంటారండి దీన్ని రెంట్కి. మనం ఎన్ని గంటలు దీంతో పని చేయించుకుంటే అంత మనం దీనికి పే చేయాల్సి ఉంటుంది.
ఇది మా వరి చేనండి. ఇదంతా మన వరిమడి. ఇప్పుడు రూమ్ చూపిస్తాను మీకు నేను. ఈ రూమ్లో ఇది మనకు పంటకు కావాల్సిన వస్తువులన్నిటిని కూడా పెట్టుకుంటామండి. అంటే మందులు కానివ్వండి, ఇంకా డ్రిప్ పైపులు కానివ్వండి, స్ప్రింక్లర్లు కానివ్వండి, ఇలాంటి మనకు కావాల్సినవన్నీ కూడా ఇక్కడ ఉంచేసుకొని బీగం వేసుకొని ఇంటికి వెళ్ళిపోతాము. ఒక్కొక్కసారి నైట్ ఇక్కడే స్టే చేయాల్సి ఉంటుందండి. నేను చెప్పాను కదా జింకలు ఉన్నాయి, అలాగే నెమళ్ళు ఉన్నాయని. వాటి నుంచి పంటను కాపాడుకోవడానికి అప్పుడప్పుడు నైట్ టైమ్స్ ఇక్కడ స్టే చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఫెసిలిటీగా ఉండాలని ఈ రూమ్ కట్టుకొని అలాగే ఫ్యాన్ అవి వేసుకొని ఉన్నారు. ఇప్పుడు దాకా నేను చూపించిన వరిమడికి నీళ్లు కావాలనుకుంటే మనకు ఈ నీళ్ళేనండి మేము యూస్ చేసుకునేది. ఇవన్నీ వర్షం నీళ్ళు కుంటల్లో స్టోర్ అయి ఉంటాయి కదా, ఆ నీళ్ళనే మేము వరి కోసం యూస్ చేసుకుంటాము. ఇలాంటి కుంటలు అక్కడక్కడ ఉంటాయి. ఎక్కడైతే మన భూములు ఉన్నాయో అక్కడ సరౌండింగ్లో ఉన్న కుంటలో నీళ్ళని మనం మన పంట కోసమని ఉపయోగించుకుంటాం. ఇది మీరు చూస్తున్నది బల్సాకు చెట్టు. బతికుంటే బల్సాకు తినొచ్చు అని అంటారు కదండి, అది చాలా పాత సామెత, మీకు కూడా తెలిసే ఉంటుంది. ఆ బల్సి చెట్టు ఇదేనండి. ఈ ఆకుల్లో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. ఇది వంటికి చాలా మేలు చేస్తుంది. అలాగే ఈ కాయలు కూడా మాగితే చాలా టేస్టీగా ఉంటాయి. అంటే ఎండు ద్రాక్ష ఉంటుంది కదండి, అలాంటి టేస్ట్ ఉంటుంది ఇంచుమించు. ఇవి ఫస్ట్ గ్రీన్ కలర్ ఉండి ఆ తర్వాత ఆరెంజ్ కలర్కి వచ్చి ఆ తర్వాత మనకు డార్క్ బ్రౌన్ కలర్లో వస్తాయి ఈ కాయలు. ముళ్ళులు అయితే చాలా ఉంటాయి, చాలా చాలా టేస్టీ ఉంటాయి ఈ కాయలు. వీటిని బల్సికాయలు అని అంటారు. ఫైనల్లీ ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ కూడా మనం విడిపించుకోవాలి. ఈ చెట్టు నుంచి కాయలన్నిటిని విడిపించేసుకోవాలి. మీరు చూస్తున్నారు కదా 2 పప్పీస్ ఉన్నాయి. వీటి పేరు ఒకటి బర్ఫీ, ఒకటి షెర్ఫీ. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది చెప్పండి కామెంట్ చేసి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయి, అలాగే ఇలాంటి వీడియోస్ కూడా ఉన్నాయి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.